అందరికీ నమస్కారం. నా పేరు భార్గవ్. ఈరోజు కార్యక్రమంలో మనం చర్చించబోయే అంశం తమిళనాడు రాజకీయాల గురించి. తమిళనాడులో జరిగినటువంటి ఒక అంశం ఏదైతే ఈ భారతదేశాన్ని మొత్తం పట్టి కుదిపేస్తా ఉంది. వాస్తవానికి నేషనల్ మీడియా కానీ, స్టేట్ మీడియా కానీ అన్ని మీడియాలు కూడా రెండు రాష్ట్రాల వైపు చూస్తూ ఉన్నాయి. ఒకటి వెస్ట్ బెంగాల్, రెండు తమిళనాడు. సో వెస్ట్ బెంగాల్లో మతపరమైన ఘర్షణలు, తమిళనాడుకు వచ్చేపాటికి చేసిన చట్టం మీద చర్చ. తమిళనాడు ప్రభుత్వం ఏం చేసింది అంటే ఒక 12 బిల్లులు తీసుకొచ్చింది. దాంట్లో ప్రధానంగా ఏంటంటే ఏవైతే యూనివర్సిటీలు, స్టేట్ రన్ యూనివర్సిటీలు ఉన్నాయో ఈ యూనివర్సిటీలకి వీసీఈలని అపాయింట్ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికే ఉండాలి, గవర్నర్కి ఉండకూడదు అని చెప్పి ఒక బిల్లులు తీసుకొచ్చి ఆ స్టేట్ గవర్నర్కి పంపించింది. గవర్నర్ ఆర్ఎన్ రవి ఆయన దగ్గరికి పంపించారు. అయ్యా, మేము మా రాష్ట్రంలో ఉన్న విశ్వవిద్యాలయాలన్నీ కూడా మేమే వీసీలను అపాయింట్ చేసుకుంటాం, గవర్నర్ గారు మీరు అపాయింట్ చేయొద్దు అని. మరి ఆయన ఊరుకుంటాడా? ఆయన ఏం చేశాడు, 4 ఏళ్ళగా ఆ బిల్లును అలాగే అట్టిపెట్టి ఉంచాడు. సో అట్టిపెట్టి ఉంచేసరికి తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికి మేజర్ బిల్లు అన్నీ ఆగిపోయింది. సో చట్టపరంగా మాట్లాడుకుంటే ఆర్టికల్ 200 ప్రకారం ఏం చేస్తుందంటే ఏ రాష్ట్రం అయినా బిల్లులు రెడీ చేసి గవర్నర్కి పంపిస్తుంది. గవర్నర్ ఏం చేయాలి? గవర్నర్ దాన్ని ఎగ్జామిన్ చేయాలి. ఫస్ట్ అసలు బిల్లు ఏంటి అని ఎగ్జామిన్ చేయాలి. చేసిన తర్వాత సైన్ చేయాలి, అప్రూవ్ చేయాలి. అసెంట్ అంటే ఒప్పుకోలు, బాగుందని బిల్లు పాస్ చేస్తారు, లేదా హోల్డ్లో పెడతారు. సో హోల్డ్లో పెట్టి మళ్ళీ దాన్ని తిప్పి, అంటే ఫస్ట్ ప్రూవ్ అసెంట్ ఇవ్వచ్చు, లేదా హోల్డ్లో పెట్టచ్చు, లేదా తిరిగి మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వానికి రీఎగ్జామినేషన్కి పంపించచ్చు. బాబు, ఈ బిల్లులో నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, నువ్వు మళ్ళీ ఒకసారి చర్చించి క్యాబినెట్లో, అసెంబ్లీలో మళ్ళీ ఒక బిల్ రెడీ చేసి నేను ఏదైతే ఇష్యూస్ రైజ్ చేశానో వాటి మీద డిస్కస్ చేసి పంపించండి అని బిల్ని రివర్స్ చేయొచ్చు. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ లేవనెత్తిన అంశాల మీద చర్చ పెట్టచ్చు, మార్పులు చేర్పులు చేయొచ్చు, లేదా చేయకుండానే యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ ఆ బిల్లుని తిప్పి గవర్నర్కి పంపచ్చు. పంపితే ఖచ్చితంగా సంతకం పెట్టి తీరాలి. కానీ ఇక్కడ ఏం జరిగింది అంటే ఈయన కొంత ఆర్ఎన్ రవి, ఆయన చాలా తెలివైన వాడు, అందులో చట్టం మీద బాగా అవగాహన ఉన్న వ్యక్తి. సో ఆయన ఏం చేశాడంటే ఆ బిల్లుని ఏమీ చేయకుండా అలాగే ఉంచాడు. సో 4 ఏళ్ళు గడిచిపోయింది. సో స్టాలిన్ తమిళనాడు చీఫ్ మినిస్టర్కి ఏం అర్థం కాల, ఏంటి పరిస్థితి, మనం ఒక బిల్లుని చేసి పంపిస్తే గవర్నర్ యాజ్ పర్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ ప్రకారం పని చేయాలి, అలా చేయకుండా దాని మీద సంతకం చేయడు, అలాగే కూర్చుంటాడు, ప్రెసిడెంట్కి పంపించడు. సో ఏంటి పరిస్థితి అని చెప్పి ఆయన సుప్రీంకోర్టు తలుపు తట్టాడనమాట. అయితే సుప్రీంకోర్టు విచారించిన తర్వాత మరి కాన్స్టిట్యూషన్ ప్రకారం గవర్నర్కి ఆర్టికల్ 200 ప్రకారం ఎలాగైనా సరే ఎగ్జామిన్ చేయాలి, లేదా ఎగ్జామిన్ చేసి అప్రూవ్ చేయాలి, లేదా రిజెక్ట్ చేసి మళ్ళీ రీఎగ్జామిన్ చేయమని చెప్పాలి. కానీ ఇలాగా విత్ హోల్డ్లో పెట్టడం ఏంటి అని అసలు ప్రెసిడెంట్కి, గవర్నర్కి ఒక బిల్లు వచ్చిన తర్వాత ఎన్ని రోజుల సమయం ఉంది అని విచారించింది. ఎన్ని రోజుల సమయంలో పంపించాలి దాని మీద మన కాన్స్టిట్యూషన్లో లేదు. సో దీన్ని కాన్స్టిట్యూషన్లో ఒక టైం ఫ్రేమ్ లేకపోవడం వలన గవర్నర్ దగ్గర, ప్రెసిడెంట్ల దగ్గర బిల్లులు ఆగిపోతున్నాయి అని చెప్పి సుప్రీంకోర్టు ఏం చేసిందంటే, సుప్రీంకోర్టుకు ఒక విశేషమైన అధికారం ఉంది, గుర్తుపెట్టుకోండి, ఆర్టికల్ 142. ఇది ఒక న్యూక్లియర్ బాంబ్ అని మనకి రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ ఆయన చెప్పారనమాట. ఎందుకంటే ఆర్టికల్ 142 అంటే ఇట్లాంటి అధికారం కాదు. అది మనకి ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడిన వారు మాత్రమే లా మేకర్స్. ఈవెన్ ఎమ్మెల్యేస్ అయినా, ఎంపీస్ అయినా ప్రజల చేత ఎన్నుకోబడిన వారు మాత్రమే చట్టాలు చేయడానికి అర్హులు, ఇంకెవరికి లేదు. సుప్రీంకోర్టు ఏం చేస్తూ ఉంటుందంటే ఈ చట్టాలు చేసినప్పుడు కాన్స్టిట్యూషన్కి విరుద్ధంగా కనుక ఇలాంటి చట్టాలు ఉంటే దాన్ని పునఃసమీక్షించిందనమాట. ఈ చట్టాలు కాన్స్టిట్యూషన్కి డిఫర్గా ఉన్నాయి, మీరు మళ్ళీ ఈ చట్టాలను చూడండి అని చెప్తుంది. అప్పటికి వినకపోతే తనకున్నటువంటి విశేషమైన అధికారం ఏంటి అంటే ఆర్టికల్ 142. ఏంటి ఆ 142 అంటే ఈ బ్రిటన్ లాని చేంజ్ చేయొచ్చు. బ్రిటన్ లాని చేంజ్ చేసి కూడా ఖచ్చితంగా వాళ్ళ ఇది చెప్పచ్చు. అంటే ఏంటి, ఇప్పుడు ఒక మన పార్లమెంట్ ఒక చట్టం చేసిందండి. చట్టం చేసి దీంట్లో ఏదో డిఫర్ ఉందని కోర్టుకి వెళ్ళారు. కోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ఏం చేసింది, బాబు ఈ చట్టంలో లోపం ఉంది, మీరు సరి చేసుకోండి అని చెప్పింది. అయినా వినలేదు. అప్పుడు సుప్రీంకోర్టు ఏం చేసిందంటే తనకున్నటువంటి విశేషమైన అధికారం 142ను ఉపయోగించి ఈ చట్టంలో లోపాలు ఉన్నాయి, దీన్ని మేము ఆమోదించట్లేదు అని చెప్పింది. సో అలాగే ఇక్కడ ఈ కేసులో
142ని అంటే ఆర్టికల్ 142ని ఉపయోగించి ఏం చేసింది అంటే ఇన్ని సంవత్సరాలు బిల్లులు గవర్నర్ దగ్గర ఆగిపోయినాయి కాబట్టి ఇది ఏంటంటే డీమ్డ్ టు బి అసెంట్ అని చెప్పేసింది. అంటే ఏంటి, చట్టాలు పాస్ అయినట్టే అని చెబుతూనే గవర్నర్ కానీ ప్రెసిడెంట్ దగ్గర కానీ రాష్ట్ర ప్రభుత్వాలు పంపించినటువంటి బిల్లులు ఏవైతే ఉన్నాయో అవి నెల నుంచి 3 నెలల లోపు పాస్ చేయాల్సిందే. ఒకవేళ చెయ్యకపోతే అది చట్టంతో సమానం, అంటే చట్టం అప్రూవ్ అయిపోయినట్టే, డీమ్డ్ టు బి అసెంట్ అని చెప్పింది. అంటే ఏంటి, సుప్రీంకోర్టు ఇక్కడ లా మేకర్స్ రోల్ని ప్లే చేసింది. ఇంకా మాట్లాడాలంటే లా మేకర్స్ చేసిన చట్టాలని కూడా తుడిచిపెట్టేసి కొత్త చట్టాన్ని సుప్రీంకోర్టు చేసింది ఆర్టికల్ 142ని ఉపయోగించి. ఓకే, ఇప్పుడు మనకి చూడండి, గతంలో ఈ 142ను సుప్రీంకోర్టు ఏ సందర్భాల్లో వినియోగించిందని చూస్తే మనకి ఫైర్ క్రాకర్స్ ఉన్నాయి. ఈ ఫైర్ క్రాకర్స్ అన్నీ కూడా దేశంలో మొత్తం ఎన్విరాన్మెంట్ మొత్తం ఇబ్బంది అయిపోతుంది అని చెప్పి ఈ ఫైర్ క్రాకర్స్ని నిషేధిస్తూ ఆర్టికల్ 142ని ప్రయోగించి ఈ ఫైర్ క్రాకర్స్ని ఢిల్లీలో వాడకూడదు అని చెప్పింది. సో అలాగే మొన్న ఈ బిల్లులు, ఈ తమిళనాడు, పంజాబ్ ఇలాంటి బిల్లులు అన్నీ కూడా గవర్నర్ దగ్గర ఆగిపోతున్నాయి అని తన విశేషమైనటువంటి అధికారాలని వాడుకుంది. సో ఇప్పుడు ఇలాంటి 142 ఈ ఆర్టికల్ మాకు ప్రాణ సంకటంగా మారింది అని రాజ్యసభ చైర్మన్ వైస్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో జగదీప్ ధన్కర్ ఆయన అంటూ ఉన్నారు. ఆయన కూడా మంచి ఎమినెంట్ లాయర్, అడ్వకేట్ సుప్రీంకోర్టులో. ఆయన ఏమంటున్నాడంటే సుప్రీంకోర్టు పరిధి దాటి వచ్చేస్తుంది, మా లెజిస్లేషన్లోకి వచ్చేస్తుంది, మేము చట్టాలు చేస్తుంటే దాన్ని కూడా విచారించి కొత్త చట్టాలని కొత్త జడ్జిమెంట్ల రూపంలో ఇచ్చేస్తూ ఉంది. దీనివల్ల ఇంకా మాకేం పని ఉంది, ఇక్కడ లా మేకర్స్గా మేము ప్రజల చేత ఎన్నుకోబడిన వాళ్ళం, మాకేం పని ఉంది అని చెప్పి ఆయన మాట్లాడటం జరిగింది. వాస్తవానికి గవర్నర్లు కూడా ప్రజల చేత ఎన్నుకోబడిన వారు కాదు కదా, పరోక్షంగా ఎన్నుకోబడిన వారు. ప్రత్యక్షంగా ఎన్నుకోబడిన వారు చేసిన చట్టాలనే సుప్రీంకోర్టు మాట్లాడగలదు 142 ఆర్టికల్ ప్రకారం. సో దీని మధ్య అంటే ఎగ్జిక్యూటివ్ కార్యనిర్వాహకన అంటే చట్టాలు ఎవరు చేస్తారు, ఎమ్మెల్యేలు ఎంపీలు చేస్తారు. కార్యనిర్వహణ అంటే ఐఏఎస్లు ఐపీఎస్లు దాన్ని గ్రౌండ్ లెవెల్లోకి తీసుకెళ్తారు. ఈ చట్టాల్లో ఏమైనా డిఫర్ ఉంటే సుప్రీంకోర్టు చూసి దాన్ని వెరిఫై చేసి చేస్తూ ఉంటుంది. కాబట్టి ఇలాగా తమిళనాడు గవర్నమెంట్లో జడ్జిమెంట్ ఏదైతే ఇచ్చారో సుప్రీంకోర్టు, అసలు అది మామూలుగా ఊహించని జడ్జిమెంట్ అనమాట. అంటే ఏదైనా మీరు రిటర్న్ చట్టాలు చేసినా లోపాలు ఉంటే మేము కొత్త చట్టాలు చేస్తామని సుప్రీంకోర్టు చెప్తుంది. సో ఇది ఇంకా వారం రోజుల్లో దీనికి సంబంధించి ఇంకా ఇది భవిష్యత్తులో పెద్ద ఎత్తున చర్చ జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే నేషనల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. సో చూద్దాం భవిష్యత్తులో ఏం జరుగుతుంది తమిళనాడులో జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇది ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.